తెలంగాణ. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ చెందూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నాయకుల సమావేశం మనం ఇక్కడ కేతంపల్లి మున్సిపాలిటీ సోదరులు రాధా రమేష్ గారికి, సంపత్ గారికి, జైపూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ అరవింద్ గారికి, మాజీ వైసీపీ చెందూరు బాబురెడ్డి గారికి, మాజీ సింగిల్ విండో ఇప్పుడు తన సింగిల్ విండో చైర్మన్ మండల అధ్యక్షులు జయరాజన్ గారికి, అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారికి, సోదరులు సమ్మయ్య గారికి, మాజీ చెన్నూరు ఎంపీపీ సోదరులు మంత్రి బాబు గారికి, మాజీ మనవరి మండల ఎంపీపీ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, భీమారం పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు కలగూడ రాజ్ కుమార్ గారు, మన కోటపల్లి మండల పార్టీ అధ్యక్షులు సోదరులు ఎన్నారాయణ మోదల్ గారు, జైపూర్ మాజీ యూత్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తెలంగాణ భూగోళ కార్మిక సంఘం సోదరులు, సో మన 3 మున్సిపాలిటీలు 5 మండలాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నిన్న శ్రీరామనవమి నిన్న నైట్ చెప్పిన జస్ట్ నైట్ 5 ఫోన్ చేసి మా నాయకుల సమావేశం జరిగింది. సో ఏప్రిల్ 20 ఈ నెల 27 చలో వరంగల్ కార్యక్రమం పార్టీ తీసుకున్నది. ఎల్కల్లో లక్షలాది మందితోని భారీ బహిరంగ సభ మన పార్టీ. కేసీఆర్ శిష్యులం రాయలు ఉండాలి, దిల్దారు ఉండాలి, పదవులు ఉండాలి. లేకుండా మనం ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మంత్రం అయితే ఉంటున్నావా? తెలంగాణ ఉద్యమంలో నేను పుట్టింది 2003లో. నాకన్నా మా బాబు టీఆర్ఎస్ పార్టీ మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్. నేను 2003లో యూనివర్సిటీ ఎంఈ పోయినప్పటి నుంచి విద్యార్థి భవన్ కార్యక్రమం. ఆనాడు కొట్టుకు అప్పుడు వీకినాను, బతికినాం. కేసులు అయినాయి, జైళ్ళలో పడ్డాం, ఇబ్బందులు అయినాయి, మస్తు రకరకాల కష్టాలు పడ్డాం. మొట్టమొదటి స్కోప్లో ఎంపీ అయినాం. అస్సలు గోల్ కొట్టచ్చు. 30 ఏళ్ళకి ఎంపీ అయినా, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే ప్రభుత్వం ఎంపీ అయినా. సో ఢిల్లీ సమయం ఇచ్చుకుందాం. మళ్ళా మనం ప్రజల మెప్పు పొందేటట్టుగా, మళ్ళీ ప్రజల మన్నన పొందేటట్టుగా, మళ్ళీ పార్టీని మన కార్యక్రమాలకు సమన్వయం చేసుకుని మళ్ళీ మంచిగా కేసీఆర్ గారితో పాటు కలిసి పనిచేసి మళ్ళా మన ప్రభుత్వాన్ని తీసుకొని రావడం ద్వారా ప్రజలకు రాబోయే రోజులు మేలు జరిగేటట్టుగా మళ్ళా మనం కొత్త ఉత్సాహంతో మన నా రక్తంలో అయితే లేదు. సో మీరు కూడా ఎవరు టెంపరీ సెట్ బ్యాక్స్ ఇవి. లైఫ్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారం ఏళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. సో ఇవి టెంపరీ సెట్ బ్యాక్స్. ఒకసారి ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నోడు ప్రజలకు ఏం చెప్పి ఆ గద్దె మీదకి వచ్చిందో అవి అమలు చేసేటట్టుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తాం. కాకపోతే అవి సందర్భానుసారంగా సమయాన్ని బట్టి చేస్తాం. ఎట్లా మన చెన్నూరు నియోజకవర్గంలో కేసులు బాగా పెడుతున్నాం, ఇబ్బందులు పెడతాం. ఇందాక మంచిర్యాలలో కూడా చెప్పిన వాళ్ళు ఇక్కడ 12,000 మేమంతా 15,000 అయినా ఆ 12,000 కూడా దిక్కు లేకుండా అయిపోయింది. ఇలా రైతు బీమా, రైతులు మరణించిన వాళ్ళ కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చిన రైతు బీమా కూడా లేదు. కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. ఊళ్ళలో మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. చీరలు ఎండబెడుతున్నారు, కాలువలు ఎండబెడుతున్నారు. మన ఏరియాలో గోదావరి ఎండబెట్టి భూగర్భ జలాలు పడిపోయినాయి. రైతాంగం మళ్ళీ బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఊళ్ళలో కరెంట్ కష్టాలు మొదలైనవి. మా సింగరేణి కార్మికులకు అయితే మొత్తం అరచేతులు వైకుంఠం చూపెట్టారు. మొత్తం మీదే సింగరేణి అన్నారు. ఏం లేదు సింగరేణిలా. సింగరేణి మళ్ళా కేంద్రంలో ఉన్న బండిపై నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్న చోటిపై రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణి అమ్మే కుట్రలు చేస్తున్నారు. మనం ఉన్నాక ఒక్క గనిని కూడా ప్రైవేట్ పరం కానివ్వాలి. ఇవాళ వీళ్ళు వచ్చినాక గనులు ప్రైవేట్ పరం అవుతుంది. గనులే కాదు, ఉద్యోగాలు కూడా ప్రైవేట్ పరం చేసి పారిస్తున్నారు. సింగరేణి కార్మికులకు దిక్కుమొక్కు లేకుండా ఇవాళ అనాథలాగా వాళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పాలన ఉద్యోగులకు డిఏ ఇస్తామన్నారు. పిఆర్సీ దిక్కులేదు, డిఏ దిక్కులేదు, ఐఆర్ దిక్కులేదు. వాళ్ళ కంపెనీగా కొట్టి ఉద్యోగస్తులు వాళ్ళు పోరాటానికి సిద్ధమవుతున్నారు. యువతకు సంవత్సరంలో మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 45,000 పైచలకు ఉద్యోగాలు మనం ఇచ్చినాయి. నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు చేసి ఇక గవర్నమెంట్ అయిపోయినాక ఇట్లా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. వీళ్ళు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఆ ఉద్యోగాలు కూడా వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. వాళ్ళు కొత్త వచ్చినాక ఇచ్చిన 10,000 ఉద్యోగాలు కూడా ఉన్నాయో లేవు. అదేవిధంగా నిరుద్యోగులందరికీ 4,000 నెలకు నిరుద్యోగం గుర్తిస్తూ ఉంటారు. అది దిక్కు లేదు. ఇవాళ రాజీవ్ యువ వికాసం పేరు మీద వాళ్ళందరికీ మోసేటికి బెల్లం పెట్టి యూత్ నాకు అంటున్నారు. అది కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు జేబులు నింపేదానికే అది చేస్తున్నారు. మీరు కూడా అందరూ విజిలెంట్గా ఉండాలి. మొత్తం ఎక్స్పోజ్ చేద్దాం. రాజీవ్ యువ వికాసం పేరు మీద ఎవరెవరికి 4 లక్షలు 5 లక్షలు ఇస్తారో మొత్తం ఆ వివరాలన్నీ తీయరు ఊళ్ళల్లో. మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు జేబులు నింపేదానికి ఆ స్కీమ్ పెట్టి తప్ప యువత కోసం కాదు. గతంలో మనల్ని అన్నారు కదా, దళితబంధు ఇస్తే వీరికి ఇస్తారా, బీసీ బంధు తాళకే ఇస్తారా, ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తారో మేము కూడా చూస్తాం. మనకి ఏ పని ఉన్నది ఫ్రీ కదా చూద్దాం. సో అట్లా
ఇక చెప్పుకుంటూ పోతే ఇట్లా ఏ ఒక వర్గం రైతాంగానికి సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి ఏ ఒక్క వర్గానికి వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదు. ఇక వాళ్ళు అక్కడ ఇచ్చిన హామీలు, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? మన ఎమ్మెల్యే సభ్యులు 45,000 ఉద్యోగాలు అన్నాడు. ఒక్క ఉద్యోగం నచ్చిందా చెన్నూరు నియోజకవర్గంలో? ఒకటి. రెండోది, పెద్ద ఇండస్ట్రీ తెచ్చి పెడతాను, వచ్చిన ఇండస్ట్రీ. రెండోది. మూడోది, మైనింగ్ యూనివర్సిటీ ఆయన మేనిఫెస్టో ఉంది నా దగ్గర. మైనింగ్ యూనివర్సిటీ పెట్టిస్తాను చెన్నూరు నియోజకవర్గంలో. ఎటువైపు మైనింగ్ యూనివర్సిటీ? అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటి, సెమీ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తాను, అది ఎటుపోయింది? అట్లా ఏ ఒక్క హామీ కూడా. మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తాను, అవి ఎటుపోయింది? సిగరెట్ కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వెంటనే మినహాయింపు ఇప్పిస్తాను, సిగరెట్ కార్మికులు ఎందుకు అడుగుతలేరు ఆయన. సో ఇట్లా ఈయన ఇచ్చినటువంటి హామీలు అవి కూడా అమలు చేయాలి. అటు ప్రభుత్వాలకు వచ్చినటువంటి పెద్దలు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు అవి అమలు చేయాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా దుర్మార్గమైన విషయం, మన మీద ఆనాడు మస్తు నిందలేసి చెన్నూరు నియోజకవర్గంలో జోరు వేసేదంతా మరో గమ్మత్ కథ అయింది. ఆడ రాంపూర్ దగ్గర కోటపల్లి మండలంలో ఆ రోడ్డు మీద, హైవే మీద లారీలు మొత్తం ఆగినాయి. 2 గంటల నుంచి ఆగినట్టు ఎవరు పిల్లగానికి బైక్ మీద ఎగిరేయాలి. ఎగిరేసి ఖచ్చితంగా దాని తర్వాతనే మనం బయలుదేరాలి, అంతకుముందు బయలుదేరద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకొని 25, 26 తారీఖుల్లోనే ఆ జెండా గద్దెలు అవి కూడా మంచిగా చేసుకోవాలి, రంగులు వేసుకోవాలి, పెయింట్లు అని మంచిగా నీట్గా చేసుకోవాలి. ఎక్కడైనా లేని ఉంటే ఏమన్నా కట్టుడు, పాత పాడైపోయి రిపేర్ చేసేటువంటి రిపేర్ చేసుడు, ఆ పని కూడా చేయాలి. తర్వాత ప్రతి బస్సుకు నేను స్టిక్కర్ చేపిస్తా, చలో వరంగల్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం అని స్టిక్కర్లు చేపిస్తా. ఆ స్టిక్కర్లు పంపిస్తా, ప్రతి బస్సుకు స్టిక్కర్ పెట్టుకోవాలి, ప్రతి బస్సుకు జెండాలు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు మెడల కడవాలు వేసుకోవాలి. మీరు ముందు 4-4:30 మధ్యలో చేరితేనే కూర్చుంటారు, కొంచెం ముందర కూర్చోవచ్చు. 4కి లక్ష్మీ బాలకృష్ణ దూరం వస్తాడు, 5కి సార్ స్టేజ్. మీరు ముందు రాకపోతే మాత్రం ఇక ఎక్కడ చెప్పుకొని పోతారు, మళ్ళా చెప్పుకోకుండా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి స్ట్రిక్ట్గా ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ రావాలని మీ అందరూ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవే కాకుండా ఇక్కడ కొంత మెటీరియల్, వేరే మెటీరియల్ కూడా వస్తున్నాయి, అది కూడా నేను మీకు బంటిల్స్ కానీ తోరణాలు గిన్నెలు ఇంకేమేమి వస్తున్నాయి ఆ మెటీరియల్ కూడా అవన్నీ కూడా పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు రేపు ఎల్లుండి 2 రోజులలో ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరు వస్తారో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, వాళ్ళ అక్కడ నాయకులు ఎవరైతే కోఆర్డినేటర్ ఉంటారో ఆయన పేరు, ఫోన్ నెంబర్ పెట్టి 3,000 మంది పేర్లు, ఫోన్ నెంబర్లు నాకు 9వ తారీఖు నాడు రాత్రి ఇస్తారా, 10వ తారీఖు నాడు పొద్దున ఇస్తారా? 10వ తారీఖు నాడు పొద్దున 10కి టెలికాన్ఫరెన్స్ పెట్టిస్తాను. మీరు అందరూ ఓకే అంటే మీరు ఇప్పుడే ఆ రోజు ఎవరు మాట్లాడతారో మీరే వినండి, అది సస్పెన్స్. సో ఆ రోజు టెలికాన్ఫరెన్స్లో ఎవరు మాట్లాడతారో మీరే వినండి, సస్పెన్స్. మీకు మంచి ప్రైజ్ 3,000 నెంబర్లు ఇస్తే మీకు మంచిగా టెలికాన్ఫరెన్స్లో కూడా ఒక ముఖ్య నాయకుడితో మంచిగా మీకు దిశానిర్దేశం కూడా ఆ రోజు చేపిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్న రాత్రి చెప్తేనే ఇంతమంది వచ్చిన పెద్ద ఎత్తున అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక ఊళ్ళల్లో ఆడ ఈడ మంగళ షాప్ కాడ, హోటల్ కాడ, కిరాణా షాప్ కాడ, ఆ ఛాయ్ కొట్టు కాడ, ఆడ ఈడ ఎవరితో ఏం చర్చ పెట్టినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఊరికి చెప్పేది లేదు. అవి బాలకృష్ణ పోటీ బాలకృష్ణ పోటీ చేస్తారు. మీకు ఏ వర్ణం అవసరం లేదు, మావాడు ఎట్టిపోతలేడు, పక్క ఇక్కడనే ఉంటాడు, పైన 2 రూములు కూడా స్టార్ట్ చేస్తుందని చెప్పి ఈ 2-3 రోజులు ఇక్కడ 2 రూములు కూడా స్టార్ట్ చేపిస్తాను. ఇక ఊరికే నేను ఎన్నిసార్లు చెప్పాలి. కాబట్టి సో నేను మీ అందరితో కోరుతున్నా, పార్టీ మంచిగా పనిచేస్తున్నాం, కష్టపడదాం. ఇప్పటి నుంచి యాక్టివ్ ఉంటే మన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా లాభం. ఎందుకంటే ఇప్పటికీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, కోపం వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు బాగా లాభం కావాలంటే మీరందరూ ఇప్పటి నుంచే బాగా యాక్టివ్ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బాగా లాభం అవుతుంది, పార్టీ కూడా లాభం అవుతుంది అని చెప్పి మీ అందరికీ పేరు తెలియజేస్తూ, మరి రేపు ఎల్లుండి 2 రోజులు మన సీనియర్ నాయకులు రాయ రమేష్ అన్న, చేయాలన్న, దర్శనం పైన కూర్చున్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు అందరూ సమన్వయం చేసుకొని మరి అన్నీ ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అది పక్కడబందిగా చేయాలని చెప్పి మీ అందరికీ పేరు తెలియజేస్తూ అందరికీ భోజనం రెడీ చేయించాం.